Hi, this is Raghu. I'm a US IT recruiter and welcome to my YouTube channel. మీకు నా యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు కూడా నేను కొన్ని వీడియోస్ చేస్తున్నాను యుఎస్ ఐటీ స్టాఫింగ్ గురించి. దానిలో ఐటీ రిక్రూటింగ్ అంటే ఏంటి, దాంట్లో కెరీర్ ఎలా ఉంటుంది, దాంట్లో ప్రాసెస్ ఎండ్ టు ఎండ్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం బెంచ్ సేల్స్ అంటే ఏంటి, బెంచ్ సేల్స్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో కెరీర్ ఎలా ఉంటుంది మీకు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇమిగ్రేషన్ ప్రాసెస్, యుఎస్ ఇమిగ్రేషన్ ఎలా ఉంటుంది, ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎండ్ టు ఎండ్ ఎలా ఉంటుంది, అట్ ద సేమ్ టైం దాంట్లో కెరీర్ ఎలా ఉంటుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ అకౌంటింగ్ ప్రాసెస్, అకౌంటింగ్లో మనకు అకౌంటింగ్ సైకిల్ ఎలా ఉంటుంది, దాంట్లో వచ్చేవారికి కెరీర్ ఎలా ఉంటుంది. సో ఈ టాపిక్స్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీడే మీకు నేను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీకు కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఈ కెరీర్ ఐటీ స్టాఫింగ్ లాగా రావడానికి ఇంట్రెస్ట్గా ఉంటే ఇది తెలుసుకోవాలంటే సో మీకు కూడా చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఒకవేళ మీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై యూట్యూబ్ ఛానల్. అండ్ టుడే టాపిక్ వచ్చి కమింగ్ టు అవర్ టాపిక్. ఈరోజు టాపిక్ వచ్చి హౌ టు బిల్డ్ ద డేటాబేస్ త్రూ లింక్డ్ఇన్. మనకు నేను అంతకుముందు చాలా టాపిక్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈరోజు టాపిక్ మనం డేటాబేస్ ఎలా ఇంక్రీజ్ చేయొచ్చు త్రూ లింక్డ్ఇన్ ద్వారా. లింక్డ్ఇన్ అంతకుముందు కూడా లింక్డ్ఇన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. లింక్డ్ఇన్ ఎలా క్రియేట్ చేయాలి, సో ఎలా వర్క్ చేయాలి, ఎలా పోస్టింగ్ చేయాలి, త్రూ కనెక్షన్స్ ఎలా పెట్టాలి అని నేను ఆల్రెడీ 2-3 వీడియోస్ చేస్తున్నాను. నా ప్లేలిస్ట్లో కూడా ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ ఈ టాపిక్లో మనం డేటాబేస్ ఎలా ఇంక్రీజ్ చేయొచ్చు త్రూ లింక్డ్ఇన్ ద్వారా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మేజర్గా ఫస్ట్ థింగ్ వచ్చి బిగ్ అసిస్ట్ అండి. ఇది పెద్ద అసిట్ అండి రిక్రూటర్స్ కానీ బెంచ్ సేల్స్ వాళ్ళకి కానీ ఇది పెద్ద అసిట్ అండి ఈ లింక్డ్ఇన్ అనేది. సో ఈ లింక్డ్ఇన్ చాలా కంపెనీస్, కొన్ని కంపెనీస్ అయితే వాళ్ళకు అంటే కొన్ని స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి. కొన్ని స్టార్టప్ కంపెనీస్లో వాళ్ళు పోర్టల్స్ డైస్ కానీ మానిస్టర్ కానీ టెక్ఫిచ్ కానీ వాళ్ళకి కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతాయి ఇనిషియల్ స్టేజ్లో. అలాంటప్పుడు వాళ్ళు ఓన్లీ లింక్డ్ఇన్ మీదే డిపెండ్ అవుతారు. వాళ్ళ రిక్రూటర్స్ కానీ వాళ్ళ కంపెనీ స్టార్టప్లో మ్యాక్స్ 100% ఓన్లీ త్రూ లింక్డ్ఇన్ డేటాబేస్ మీదనే డిపెండ్ అవుతారు. అదేవిధంగా ఫ్రీలాన్సర్ రిక్రూటర్స్ కానీ ఫ్రీలాన్సర్ బెంచ్ సేల్స్ వాళ్ళు కానీ కంప్లీట్గా వాళ్ళ దగ్గర ఏం పోర్టల్స్ ఉండవు. సో అలాంటప్పుడు కూడా వాళ్ళ డేటాబేస్ ఓన్లీ లింక్డ్ఇన్ మీదనే డిపెండ్ అవుతారు అలాంటి వాళ్ళు కూడా. సో మనం ఎలా డేటాబేస్ని ఎలా ఇంక్రీజ్ చేయొచ్చు, ప్రతిరోజు కూడా డే బై డే కనెక్షన్స్ పెట్టుకోవాలి. డే బై డే కనెక్షన్స్ ఎలా పెట్టుకోవాలి అంటే, సో మీకు వచ్చే రిక్వైర్మెంట్, మనకు సపోజ్ ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, ఈ రిక్వైర్మెంట్ మనకు పోర్టల్స్లో దొరుకుతాయి, అదేవిధంగా లింక్డ్ఇన్లో కూడా దొరుకుతాయి. సో ఈ అవైలబిలిటీ పోర్టల్స్లో ఉంటుంది, లింక్డ్ఇన్లో ఉంటుంది. కానీ అవైలబిలిటీ మనకు పోర్టల్స్తో పాటు లింక్డ్ఇన్ కూడా మనం ఈచ్ అండ్ ఎవ్రీడే ఆ రిక్వైర్మెంట్ మీద మనకు లింక్డ్ఇన్ మీద వర్క్ చేయడం వల్ల మనకు కనెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి. కనెక్షన్స్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల మనకు డేటాబేస్ ఈజీగా డే బై డే ఇంక్రీజ్ అవుతుంది. సో దానివల్ల ఎంత యూజ్ ఉందంటే, మీరు డేటాబేస్ మీకు ఎంత ఎక్కువ ఉంటే మీరు పోర్టల్స్ యూజ్ చేయకుండా కూడా మీరు ఈజీగా ప్రొఫైల్ను త్రూ డేటాబేస్ ద్వారా మనం ఫెచ్చింగ్ చేయొచ్చు, ఈజీగా తీసుకోగలుగుతాం. విత్ ఇన్ టైంలో మనం ఈజీగా త్రూ అవర్ డేటాబేస్ ద్వారా మనం సబ్మిట్ చేయగలుగుతాం. అంత పవర్ఫుల్ వెపన్ ఈ లింక్డ్ఇన్, ఆ డేటాబేస్ కూడా. అండ్ ప్రతిరోజు కూడా మనకు వచ్చే రిక్వైర్మెంట్ మన పోర్టల్స్లో వర్క్ చేయడమే కాకుండా మనం లింక్డ్ఇన్లో ప్రతిరోజు ఆ రిక్వైర్మెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ రిక్వైర్మెంట్ మీద కనెక్షన్స్ పెట్టండి. సో కనెక్షన్స్ పెట్టడం వల్ల మీకు స్పెసిఫిక్ స్కిల్ మీద స్పెసిఫిక్ కనెక్షన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. సో అలాంటప్పుడు ఒక రిక్వైర్మెంట్ నెక్స్ట్ టైం అదే రిక్వైర్మెంట్ మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏం చేస్తారో, సేమ్ పోస్ట్ చేశారనుకోండి, వాళ్ళే అవైలబిలిటీగా ఆల్రెడీ మీకు కనెక్షన్స్ ఉంటే
త్రూ కనెక్ట్ అయి ఉంటే లింక్డ్ఇన్లో ఆ పోస్ట్ చూసిన వెంటనే వాళ్ళే రీచ్ అవుతారు, అవైలబిలిటీ ఉంటే. మీరు మరి స్పెసిఫిక్గా వర్క్ చేయాల్సిన అక్కర ఉండదు అక్కడ. సో అదేవిధంగా మీరు ఈచ్ అండ్ ఎవ్రీడే కూడా పోస్టింగ్ చేయడం ద్వారా కూడా మనకు ఆటోమేటిక్గా వాళ్ళు అవతల కన్సల్టెంట్స్ కానీ ఎంప్లాయర్స్ కానీ త్రూ మనకు కాంటాక్ట్స్ అవుతారు, డైరెక్ట్ మన కాంటాక్ట్స్ అవుతారు. సో ఆ విధంగా కూడా డేటాబేస్ ఈ విధంగా ఆటోమేటికలీ యూ విల్ ఇంక్రీజ్ ద డేటాబేస్. డే బై డే ఈ విధంగా లింక్డ్ఇన్ డేటాబేస్ పెంచుకోవడం వల్ల మనకు ఈ ఐటీ స్టాఫింగ్లో ఎంత యూజ్ఫుల్ అంటే, వితౌట్ పోర్టల్స్, మన దగ్గర పోర్టల్స్ లేకపోయినా ఇండిపెండెంట్గా నీకు ఎక్కడికి వెళ్ళి ఈ ఒక కంపెనీ కాదు, ఎన్ని కంపెనీలు మారినా న్యూ డేటాబేస్ లింక్డ్ఇన్ అనుకోండి, లింక్డ్ఇన్ మీద మీరు వర్క్ చేయగలరు. లింక్డ్ఇన్లో మీ దగ్గర కనెక్షన్స్ ఉన్నాయి, 20,000 40,000 50,000 కనెక్షన్స్ ఉన్నాయి. ఈ కనెక్షన్స్ ఉండడం వల్ల అసలు నీకు పోర్టల్స్ కూడా అక్కర్లేదు. ఇమీడియట్గా ఒక రిక్వైర్మెంట్ పోస్ట్ చేస్తాను, ఇమీడియట్గా నీకు రెస్పాన్సెస్ వస్తాయి, ఇమీడియట్గా విత్ ఇన్ టైంలో నువ్వు సబ్మిట్ చేయగలుగుతావు. ఇంత ఫాస్ట్ రియాక్షన్స్ మనకు లింక్డ్ఇన్ ద్వారా దొరుకుతుంది. సో అట్ ద సేమ్ టైం మనకు ఇదంతా కూడా టైం టేకింగ్ ప్రాసెస్. అంటే మనకి కనెక్షన్స్ పెట్టడం, వాళ్ళతో చాటింగ్ చేయడం, లేకపోతే ఇవన్నీ కూడా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఇది కూడా కొంచెం పేషెన్స్ ఉండాలి ఈ ప్రాసెస్లో. మనం పోర్టల్స్తో వర్క్ చేయడంతో పాటు కనెక్షన్స్ పెట్టుకొని వాళ్ళతో మాట్లాడడం, కనెక్షన్స్ వాళ్ళతో కాంటాక్ట్లో ఉండడం, ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్. డైలీ లైఫ్లో ఇది కూడా ఒక పార్ట్ అనుకోవాలి. సో నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ థింగ్ ఏంటంటే, హౌ టు గెట్ వెండార్ లిస్ట్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ త్రూ లింక్డ్ఇన్. మనకు వెండార్ లిస్ట్ అనేది మనం విత్ ఇన్ టైంలో, అంటే విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో మనం అంత డేటాబేస్ ఎలా కలెక్ట్ చేయొచ్చు త్రూ లింక్డ్ఇన్ ద్వారా అనేది నేను త్రూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, త్రూ ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను నా స్క్రీన్ మీద. సో ఫస్ట్ ఇనీషియల్గా క్రోమ్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత క్రోమ్ వెబ్ స్టోర్లోకి వెళ్ళండి. క్రోమ్ వెబ్ స్టోర్కి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉందండి, ఇక్కడ క్లిక్ ఇవ్వండి. సో ఇలా డాష్ బోర్డ్ ఒకటి ఉంది, ఇక్కడ సర్చ్ బాక్స్ ఉంది ఒకటి చూడండి. సో దాని కింద ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఈమెయిల్ ఎక్స్ట్రాక్టర్ అని టైప్ చేయండి. సో ఇక్కడ ఈమెయిల్ ఎక్స్ట్రాక్టర్ అని ఒకటి ఆప్షన్ వస్తుంది చూడండి. సో దానిపైన మీరు క్లిక్ ఇవ్వండి. నేను ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకున్నా కాబట్టి నాకు ఇక్కడ ఆప్షన్ ఉంది, యాడ్ టు క్రోమ్ వస్తుంది. ఇక్కడ యాడ్ టు క్రోమ్ యాడ్ చేసిన తర్వాత మీకు రిమూవ్ ఫ్రమ్ ద క్రోమ్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. సో ఈ విధంగా యాడ్ చేయడం వల్ల యూజ్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. సో దీనివల్ల ఎలా యూజ్ అవుతుంది, మనకు విత్ ఇన్ మినిట్లో మనకు ఎలా అంత డేటాబేస్ మనకు విత్ ఇన్ టైంలో వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ లింక్డ్ఇన్ ఓపెన్ చేసుకోండి. మీ నా లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ లింక్డ్ఇన్ ఓపెన్ చేసిన తర్వాత లింక్డ్ఇన్ ఓపెన్ చేశారు. ఇక్కడ చూడండి మీకు ఒక ఆప్షన్, ఇక్కడ వెండార్ లిస్ట్ అని టైప్ చేయండి. వెండార్ లిస్ట్ అని టైప్ చేయండి. ఇక్కడ కనిపిస్తాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ కింద చూడండి ఆప్షన్స్, మనకు వచ్చిన పోస్టెస్ అన్నీ చూడండి ఎంతమంది. ఇక్కడ అంకిత సైని అని ఉంది. సెండ్ మీ యువర్ వెండార్ లిస్ట్ అని పెట్టి టైటిల్ ఇచ్చేసి వదిలేసింది. సో ఇలాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా రిక్రూటర్స్ కానీ, బెంచ్ సేల్స్ వాళ్ళు కానీ,
సో ఈ విధంగా వాళ్ళు ఈమెయిల్స్ అన్ని యాక్టివ్గా ఉండేటివన్నీ కలెక్ట్ చేసుకొని వాళ్ళు డేటాబేస్లో పెట్టుకుంటారు. డేటాబేస్లో పెట్టుకుని వాళ్ళకి ఒకవేళ రిక్వైర్మెంట్ వస్తే డైరెక్ట్ ఆ రిక్వైర్మెంట్ ఇమ్మీడియట్గా డేటాబేస్లో ఉండేటన్ని కాపీ పేస్ట్ చేసి సో ఇమీడియట్గా వాళ్ళకు సెండ్ చేస్తారు. రిక్వైర్మెంట్ వచ్చిన వెంటనే ఒకవేళ ఇమీడియట్గా కన్సల్టెంట్ అవైలబిలిటీ ఉంటే విత్ ఇన్ టైం టక్ టైం ప్రాసెస్ విత్ ఇన్ టైంలో సబ్మిషన్స్ అయిపోతాయి. సో ఎలా బిల్డ్ చేయొచ్చు ఇప్పుడు చూద్దాం. ఎలా కలెక్ట్ చేయొచ్చు అని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిక్రూటర్ లీడ్ టెక్నికల్ రిక్రూటర్ అట్ యుఎస్ టెక్ సొల్యూషన్స్ మనీషా సక్సేనా అనే ఈ రిక్రూటరు ఇక్కడ పోస్ట్ చేసింది. హలో వెండర్స్, ఐఎమ్ అప్డేటింగ్ మై వెండర్ లిస్ట్, ప్లీజ్ డ్రాప్ యువర్ ఈమెయిల్ అని వాళ్ళు పోస్ట్ చేసింది. దాని కింద మనకి ఎన్ని ఈమెయిల్స్ వచ్చాయి కామెంట్స్లో చూడండి, 468 కామెంట్స్. అంటే వాళ్ళ ఈమెయిల్స్ అన్నీ ఇక్కడ ఎవరున్న బెన్సెల్స్ వాళ్ళు కానీ రిక్రూటర్స్ కానీ వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ అన్ని కింద వాళ్ళు డ్రాప్ చేసి ఉంటారు. ఇక్కడ చూడండి కామెంట్స్లో కైండ్లీ యాడ్ ప్లీజ్ యాడ్ ఇలా వాళ్ళ ఈమెయిల్స్ అన్ని బెన్సెల్స్ కానీ రిక్రూటర్స్ కానీ వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ అని యాక్టివ్ ఈమెయిల్ వాళ్ళ వర్కింగ్ ఈమెయిల్ ఐడీస్ అని ఈ విధంగా కామెంట్స్లో పెట్టేస్తారు. సో దానివల్ల యూజ్ ఏంటి అంటే ఈ ఈమెయిల్ ఐడీస్ అన్నీ కలెక్ట్ చేసుకొని ఒక ఎక్సెల్ షీట్లో పెట్టుకుంటాం. ఈ ఎక్సెల్ షీట్లో పెట్టుకున్న తర్వాత ఈ ఎక్సెల్ షీట్ వచ్చి మనకు సపోజ్ ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. ఈ రిక్వైర్మెంట్ ఇమ్మీడియట్గా వెండర్స్కి అందరికి రీచ్ కావాలి. నా దగ్గర ఒక రిక్వైర్మెంట్ ఉంది, సో మీ దగ్గర కన్సల్టెంట్ ఉంటే ఇమీడియట్గా షేర్ చేయండి అని చెప్పడానికి ఇది ఒకటే మార్గం. సో బల్క్ ఆఫ్ ఈమెయిల్స్ అన్నిది కూడా మనం ఈజీగా ఈమెయిల్ చేసి నాకు రిక్వైర్మెంట్ వాళ్ళకి షేర్ చేసాం అనుకోండి, వాళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉండే కన్సల్టెంట్స్ ఇమీడియట్గా మనకు రీచ్ అవుతాయి, మనకు ఇమీడియట్గా రెస్పాన్స్ వచ్చేస్తాయి వాళ్ళ దగ్గర ఉంటే. సో ఆ విధంగా యూజ్ అవుతుంది ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఈమెయిల్ ఐడీస్ అన్ని నేను స్టార్టింగ్ యాజ్ జూనియర్ రిక్రూటర్గా ట్రైనీ రిక్రూటర్గా ఉన్నప్పుడు నాకు కూడా ఎట్లా చేసేది ఇట్లన్నిటినీ ఒక 400 ఉన్నాయి. 400 ఈమెయిల్ ఐడీస్ అన్ని కాపీ పేస్ట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎక్సెల్ షీట్ తీసుకున్నాం. ఒక ఎక్సెల్ షీట్ తీసుకుంటే స్టార్టింగ్ లో మా లీడ్ వాళ్ళు కానీ మేనేజర్స్ వాళ్ళు కానీ ఇనీషియల్ స్టేజ్ లో ఈ వెండర్స్ కలెక్ట్ ఈమెయిల్ ఐడీస్ అన్ని కలెక్ట్ చేయించి నా చేత వాళ్ళు 1 by 1 అప్పుడు నేను అంటే ఈమెయిల్ డేటాబేస్ అంతా బిల్డ్ చేయండి డేటాబేస్ కావాలి అన్నప్పుడు సింపుల్గా నేను కాపీ చేసుకొని ఇది కాపీ ఇక్కడ పేస్ట్ చేసుకున్నాం అనుకోండి, ఈ విధంగా 1 by 1 కాపీ చేసుకొని నేను ఇదంతా కలెక్ట్ చేసుకునేవాడిని. 400 ఈమెయిల్స్ ఇప్పుడు చాలా టైం పడుతుంది. ఇవన్నీ కలెక్ట్ చేసి వాళ్ళకు ఇది మాన్యువల్గా నేను ఈ విధంగా 1 by 1 కలెక్ట్ చేసుకొని నేనేం చేసా ఇవన్నీ మా టీమ్ లీడ్కి మా మేనేజర్కి సబ్మిట్ చేసేవాడిని. దాని ద్వారా కంపెనీ మొత్తం మనకు రిక్వైర్మెంట్స్ వచ్చే అన్ని రిక్వైర్మెంట్స్ వాళ్ళకి పోస్ట్ చేసేస్తారు, ఇమీడియట్గా ఈమెయిల్ చేసేస్తారు వచ్చిన రిక్వైర్మెంట్ వచ్చిన వెంటనే. సో అలా కాకుండా ఇవన్నీ కూడా విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో మనం ఎలా చేయొచ్చు అంటే ఎలా కలెక్ట్ చేయొచ్చు అంటే మనం ఆల్రెడీ క్రోమ్ యాడ్ చేసుకున్నాం. క్రోమ్ యాడ్ చేయడం వల్ల చూడండి ఈ ఈమెయిల్ ఐడీస్ అన్నీ కూడా మనకు ఇక్కడ వచ్చేసాయి. ఇక్కడ 35 ఈమెయిల్ ఐడి 400 ఈమెయిల్ ఐడీస్ ఇక్కడ చూసాం. మనం ఎన్ని చూసాం 468 ఈమెయిల్స్ ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి కామెంట్స్లో. ఇక్కడ వచ్చి 35 సేవ్ అయినాయి. ఎందుకు సేవ్ అయినాయంటే చూడండి వీడికి ఒక పేజ్ అయిపోయింటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీడికి మాత్రం కంప్లీట్గా ఒక పేజ్ అయిపోయింటుంది, వీడికి మాత్రం ఈ 35 ఉంటాయి. మళ్ళీ పేజ్ ఓపెన్ చేసినామంటే 45. ఈ విధంగా ఎన్ని పేజీలు నువ్వు ఓపెన్ చేసుకుంటా పోతే అన్ని ఈమెయిల్ ఐడీస్ అన్నీ అక్కడ పెరుగుతూ పోతాయి. 55. సో
ఇంకా మీకు చూడండి ఈ విధంగా 64 100 వరకు తీసుకోవచ్చు. ఇంకొక పేజ్ ఓపెన్ చేస్తాను. లోడ్ మోర్ కామెంట్స్. ఆ లోడ్ మోర్ కామెంట్స్ మీద క్లిక్ చేయడం వెంటనే ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి కౌంట్ పెరిగిపోతూ ఉంటుంది 102. ఈ విధంగా మనకు ఇంతవరకు చేసుకుంటా పోతుంది. ఇప్పుడు దీనిపైన క్లిక్ ఇవ్వండి. చూడండి సెలెక్ట్ ఆప్షన్ ఉంది, కాపీ ఆల్ ఉంది, ఎక్స్పోర్ట్ ఈమెయిల్ టు టెక్స్ట్ ఫైల్ ఇక్కడ కానీ క్లిక్ చేయొచ్చే. ఎక్స్పోర్ట్ ఈమెయిల్స్ టు CSV ఫైల్ అన్నాడు. సో ఈ విధంగా దానిపైన క్లిక్ ఇవ్వండి. ఒకటి ఆటో సేవ్ అని ఉంది. CSV ఫైల్ అనుకోండి, చేసాను. చూడండి ఎన్ని ఈమెయిల్స్ అన్నీ వచ్చాయి. ఇక్కడ చెక్ చేసుకోండి ఒకసారి మళ్ళీ మీరు సేమ్ ఈమెయిల్ ఐడీసా కాదా ఏంటి అని. మనం ఎక్కడ చేసినా రామ్ సారీ నీలు అని ఒకటి ఉంది. టెక్స్ట్ ఫైల్, ఈ ఫైల్ ఓపెన్ చేద్దాం. డౌన్లోడ్ అప్డేటెడ్ వన్, వెండర్ లిస్ట్ చూద్దాం. నీలు, ఎస్ ఈ ఫైల్ నీలు అదే ఉంది. ఈ విధంగా అన్నీ కూడా మనకు ఇలా కలెక్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా అన్నీ చేసిన తర్వాత ఈ ఈమెయిల్ ఐడీస్ అన్నీ కూడా కాపీ చేసుకొని డైరెక్ట్ ఈమెయిల్ వచ్చిన రిక్వైర్మెంట్ను మనం ఈజీగా టకటక ఇమ్మీడియట్ ఫాస్ట్గా వాళ్ళ వెండర్స్కి ఈమెయిల్ సెండ్ చేస్తాం. డైరెక్ట్గా ఈమెయిల్ సెండ్ చేయడం. నా జస్ట్ వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ అన్ని కాపీ చేసి రిక్వైర్మెంట్ను చేయడం ద్వారా విత్ ఇన్ టైంలో మనం ప్రొఫైల్ను సబ్మిట్ చేయగలుగుతాం. ఈ విధంగా మనకు వెండర్ లిస్ట్ విత్ ఇన్ టైంలో మనం ఎలా కలెక్ట్ చేయొచ్చు, ఇంత డేటాబేస్ని ఎలా కలెక్ట్ చేసుకొని పెట్టచ్చు, మన డేటాబేస్ బిల్డ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఐ హోప్ ఈ వీడియో మటుకు మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనుకుంటే రిక్రూటర్స్కి అందరికీ కూడా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్ and share this video to your friends and colleagues. Thank you.